అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇందులో ఈ సబ్జెక్ట్ని అనలైజ్ చేసేంత పెద్దవాడిని నేను కాదు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ నాకు లేవు. అంత పరిపక్వత, పరిణితి నాకు లేదు. అంత విషయం కూడా నాకు లేదు. సో నేను పత్రికల్లో వచ్చిన వార్తలను మాత్రమే చూసి ఒక చిన్న కామెంట్ చేయదలుచుకున్నాను. అంటే నాకు తెలిసి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ స్వామీజీలంటే వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండదు, పార్టీలకు సంబంధం ఉండదని అనుకున్నా. స్వామీజీలంటే భక్తిలో తరిస్తారు, పూజలు చేస్తుంటారు, మఠాలు నడుపుతారు, భక్తులు ఉంటారు, వాళ్ళకంటూ అభిమానులు భక్తులు ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారులే, వాళ్ళకి మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఉంటారు అనే అనుకున్నా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న ఈరోజు కొన్ని వార్తలు చదివిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది స్వామీజీలు ఉంటారని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొంతమంది స్వామీజీలు ఉంటారని, వైసీపీ కోసం కొంతమంది స్వామీజీలు ఉంటారని, టీడీపీ కోసం కొంతమంది స్వామీజీలు ఉంటారని, కూటమి కోసం కొంతమంది ఉంటారని, కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొంతమంది పనిచేస్తారని నాకు కళ్ళారా తెలిసింది. నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది. పాపం లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలిపోయాయి అని చెప్పి కొంతమంది స్వామీజీలు సాధు పరిషత్ సదస్సులో స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు నిన్నగాక మొన్న విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు. గత వైకాపా ప్రభుత్వ పాలకులు మహాపాపం చేశారు. జగన్కి హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు. 20 కోట్ల లడ్డూలను కల్తీ చేసి అపవిత్రం చేశారు. హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. రసాయనాలు కలిపిన ప్రసాదాన్ని కోట్ల మంది భక్తులతో తినిపించారు. వెల్లుల్లి తింటేనే తపస్సు దెబ్బతింటుందేమో అని ఆలోచించే మా చేత జంతు కొవ్వు, రసాయనాలు కలిపిన పదార్థాలను తినిపించారంటే వారిని ఏం చెయ్యాలి? లడ్డు కల్తీ బయటపడ్డాక మా గుండెలు పగిలిపోయాయి అని పలువురు స్వామీజీలు, మాతాజీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సో వీళ్ళందరూ కూడా మార్చి 28న హిందువులంతా ఒకేసారి ఆలయాల్లో ముడుపులు చెల్లించి గోవిందనామం స్మరిస్తాం అని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి, తాళ్లాయిపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మంగళగిరికి చెందిన కృష్ణమాచార్య స్వామి, భక్తి చైతన్యానంద సరస్వతి స్వామి, రుద్ర యోగేశ్వరానంద స్వామి, బాజిల్ గురుస్వామి, మంగళ మహారాజ్ స్వామి, విద్యాశంకరానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. సరే, ఇది నిన్న ఈనాడులో వచ్చిన వార్త. ఇంకో వార్త చదువుతాం. ఇది హిందూ ధర్మంపై దాడే. కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీల మండిపాటు, రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం స్థాయి వ్యక్తి భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సిబిఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఆగని దుష్ప్రచారం. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల డిమాండ్. కలియుగ దైవమైన హిందూ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ అంటూ చేస్తున్న ప్రచారం హిందూ ధర్మంపై దాడిగానే భావిస్తున్నామని పలువురు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. వీళ్ళెవరో రాఘవ స్వామి అంట, హైదరాబాద్ అంట, కామేశ్వర ప్రసాద్ అంట, బ్రాహ్మణ సంఘం నేత అంట, మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే, ఈ మధ్యలో వైసీపీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ మంత్రి వైసీపీ, బలరామకృష్ణమూర్తి బ్రాహ్మణ సంఘం నేత, శ్రీ జ్యోతిస్వామి శ్రీకాకుళం త్రినాథ త్రివేటి ధర్మక్షేత్రం. సో ఈనాడులో వచ్చిన వార్త చదివితే ఆ ఫోటో చూస్తే మొత్తం స్వామీజీలే కనిపించారు. మొత్తం అంతా కూడా కాషాయ వస్త్రాలు, ఆ రుద్రాక్షమాలు, ఒరిజినల్ ప్యూర్ స్వామీజీలు కనిపించారు. ఈరోజు అమ్మో వాళ్ళు స్వామీజీలు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని బయట పెట్టేశారు, మనకు కూడా అర్జెంటుగా స్వామీజీలు ఉన్నారని చూపించాలి, మన తరపున కూడా కొంతమంది స్వామీజీల చేత మీటింగ్లు పెట్టించాలి అనుకున్నారు. పాపం స్వామీజీలు ఎక్కువ మంది దొరకలేదేమో. అందులో వైసీపీ వాళ్ళు మల్లాది విష్ణు గారు, ఈయనెవరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మధ్యలో దూరిపోయి వాళ్ళు కూడా స్వామీజీలాగా ఇదిలాగా మొత్తానికి వీళ్ళు కూడా దానికి కౌంటర్గా ఒక మీటింగ్ పెట్టేశారు. సో పెద్దగా నమ్మశక్యంగా లేదులే. నిజానికి మొన్న జరిగిన మీటింగ్ మాత్రం ప్యూర్లీ స్వామీజీలు పాల్గొన్నారు. దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు పెట్టిన మీటింగ్లో మాత్రం ప్యూర్ స్వామీజీలు తక్కువ మంది ఉన్నారు. వైసీపీ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించింది అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఉద్దేశం ఏమిటయ్యా అంటే సాధువులను కూడా రాజకీయ సమిధులుగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో
వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టడం వెనక టీడీపీ ప్రమేయం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నిన్న వీళ్ళు మీటింగ్ పెట్టడం వెనక మాత్రం వైసీపీ ప్రమేయం ఉంది అని ప్రత్యక్షంగా చెప్పొచ్చు. ఎందుకంటే అందులో వైసీపీ నాయకులు పాల్గొన్నారు కాబట్టి. థ్యాంక్ యూ.